రాహుల్పై అసోంలో కేసు నమోదు చేశారని, స్వాతంత్ర్యంపై మాట్లాడిన మోహన్ భగత్పై ఎందుకు కేసు పెట్టలేదని మాజీ ఎంపీ వి హనుమంతరావు ప్రశ్నించారు. అయోధ్యలో రాముడి గుడి కట్టినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందని మోహన్ భగవత్ అనడాన్ని విహెచ్ తప్పుపట్టారు. 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం రాలేదని సమాజాన్ని, పిల్లలను తప్పుద్రోవ పట్టించారన్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్పై అంబర్పేట పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినట్టు తెలిపారు. హోంశాఖ మంత్రి అమిత్ షా పార్లమెంట్లో అంబేద్కర్పై అనుచితమైన వ్యాఖ్యలు చేశారన్నారు. రాహుల్ గాంధీపై అసోంలో పెట్టిన కేసు ఉపసంహరించుకోవాలని విహెచ్ డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లిమిట్స్లో మాట్లాడాలని చెప్పారు. ప్రాణాలు అర్పించిండు, జైల్లోకి పోయిండు. పండిట్ జవహర్లాల్ 14 ఏళ్ళు పోయిండు. అదేవిధంగా షహీద్ భగత్ సింగ్ తన ఉరి శిక్ష కూడా తీసుకున్నాడు దేశం గురించి. ఇలాంటి ఎంతో మంది మహానుభావులు చేస్తే వాళ్ళందరినీ హర్ట్ చేసినా లేదా? చిన్న పిల్లవాడిని అడిగితే చెప్తారు ఎప్పుడు వచ్చిందా స్వాతంత్రం అంటే 1947 అంటాడు. ఈయన కొత్త చరిత్ర రాస్తున్నాడు. కనుక మోహన్ భగత్ మీద కేసు పెట్టాల్సిందే. అదే అస్సాంలో రాహుల్ గాంధీ మీద కేసు రిజిస్టర్ అవుతుంది, ఇక్కడ ఎందుకు కాదని అడుగుతున్నా. ఇక్కడ ప్రభుత్వాన్ని నేను కోరుతున్నా, తప్పనిసరిగా మోహన్ భగత్ మీద కేసు పెట్టాలి. లేకపోతే వచ్చే తరంలో పిల్లలందరూ కూడా ఏమంటాడు, అయోధ్యలో గుడి కట్టినాకనే నిజమైన స్వాతంత్రం అంటే ఎంత అవమానం అండి మనకు.